గ్రామాల్లో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తి చేస్తూ శంకుస్థాపన శిలాఫలకాలు కాకుండా ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరించడం మనసుకు సంతృప్తిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం సిమెంటు రోడ్లను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా పొదలకూరు పట్టణంలో ఉన్న కాకాని రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం రోడ్డు సెంటర్ నుంచి చిట్టేపల్లి వరకు 500 బైక్లతో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కాకాని ర్యాలీతో చిట్టేపల్లికి చేరుకొని అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. 2,50,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకి ఈరోజు మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి అనేక సందర్భాల్లో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ గ్రామ పంచాయతీలో పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదలకూరు, లింగంపల్లి, చిట్టేపల్లి, వెంకటేశ్వర నగర్ ఈ హ్యామ్లెట్స్ కి సంబంధించి ఒక్క అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికే 13,65,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాను. 9,20,00,000 రూపాయల సైడ్ కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా భవనాలు వాటికి సంబంధించినటువంటి త్రాగు నీటి కోసం ఈరోజు 3,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. గ్రామాలు తిరిగేటప్పుడు గడపలో తిరిగేటప్పుడు మాకు కరెంట్ సౌకర్యం లేదని, మా ఇంటి ముందు విద్యుత్ దీపాలు లేవని, మా ఇంటి ముందు ఉన్నటువంటి వైర్లు తెగిపోయి పడిపోయాయని, మా స్తంభాలు బలహీనంగా ఉన్నాయని అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వస్తే వాటికి 2,25,00,000 రూపాయలు పెట్టి ఈరోజు వాటికి విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయడం, అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు బిగించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేశాం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మాట్లాడవలసి వస్తే మహానాయకుడు ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి పెద్ద ఆయన నువ్వుల వెంకటరత్నాయుడు గారి దగ్గర నుంచి నిన్న వరకు ఉన్నటువంటి ఆనం రామనాథన్ రెడ్డి గారి దాకా ఎంతో మంది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతృత్వం వహించారు. ఏసీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వెంకటరత్నాయుడు గారు ఉన్నారు, రామనాథన్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీలు ఏదైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ప్రజలను చిచ్చు పెట్టాలి, వర్గాలుగా విభజించాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, దానిలో మనం లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి చేసినటువంటి వాడు కాదు. మెట్ట ప్రాంతం అదే సోమిరెడ్డి అనేటువంటి వాడు నైజం. సాధారణంగా ఒక డాక్టర్ చెప్పాడు, సోమిరెడ్డి ఏదైనా ఒక ప్రాంతంలో పర్యటిస్తే వాడు సాయంకాలానికి 10 మంది తలల పగలు కొట్టుకుని హాస్పిటల్కి వస్తే వాళ్ళ కుట్లు వేసేటప్పుడు డాక్టర్ నేరుగా అడిగాడంటే ఏమైనా సోమిరెడ్డి ఉన్న ఊళ్ళోకి వచ్చాడా అని చెప్పి. ఊర్లో గొడవ జరిగింది, రైటింగ్ జరిగింది అంటే ఆ ఊర్లో సోమిరెడ్డి అడుగు పెట్టి రావాలి. కాబట్టి ఊర్లో ఏదో ఒక గొడవ రెచ్చగొట్టడం తప్ప గ్రామాలు శాంతియుతంగా ఉండాలి, గ్రామాలు సౌభాగ్యంగా ఉండాలి అనే ఉందంటే మొన్న ఎప్పుడో చెప్పాడట, అబ్బా నాకు వచ్చేటువంటి వాళ్ళకి కండువాలు కప్పలాగా నాకు చేతులు ఎప్పుడు పుడుతున్నాయని చెప్పి. ఆయనకి చేతులు ఎప్పుడు పుట్టడంలే. ఆయన పొద్దున కండువా కప్పితే సాయంకాలానికి వాళ్ళు వచ్చి అయ్యా పొరపాటు జరిగింది నాకు తిరిగి కప్పమంటే నేను కప్పలేక నా చేతులు ఎప్పుడు పుట్టేటువంటి పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో దాపురింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా, సోమిరెడ్డి నాటకాలు కట్టిపెట్టి, ఎందుకంటే ఓటర్లకు కండువా వేసినటువంటి చరిత్ర సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు లేదు. ఓ నాయకుడు వచ్చేవాడు, ఆ నాయకుడిని అనుసరించి ఎవరన్నా ఆయనతో పాటు ఉండేటువంటి వాళ్ళు వచ్చేవాడు తప్ప ఈరోజు నాయకులు లేదు. ఎవరో పిల్లలు తీసుకొస్తారు, వాడు జిమ్ ప్రాక్టీస్ చేసేవాడు, వాళ్ళని తీసుకుని 10 మందికి వేస్తారు. వెల్లువలా చేతులు అయ్యా వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారంటే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నేను మీ అందరికీ గర్వంగా చెప్పగలను, 2019 జరిగినటువంటి ఎన్నికల కన్నా ఇంకా పటిష్టంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం తయారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. పాపం సోమిరెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. సోమిరెడ్డి నేను గెలుస్తాను అంటున్నాడు. వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఇది గెలిచే కేసు